హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లక్స్ అండి. ఈరోజు మన గాంధీనగర్ పార్కులో అయితే ఉన్నాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇక్కడ చాలా గ్రాండ్గా యోగా కార్యక్రమం చేపట్టారు. ఒకసారి యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే యోగాలు ఎన్ని రకాలు ఉంటాయి, యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉపయోగపడేటువంటి సూత్రాలు ఏంటి అనేది గురువుగారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ఈ యోగా చేస్తున్నారు కదా, అది ఉదయాన్నే ఎన్ని గంటలు స్టార్ట్ అవుద్ది, అసలు యోగా యొక్క ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఎటువంటి లాభాలు ఉన్నా మన మనిషికి ఒకసారి చెప్పండి సార్. యోగా అనేది ఒక జీవన విధానం. ఓకే సార్. లైఫ్ ఏ రకంగా నడపకోవాలి అనేటటువంటిది. లైఫ్ బాగుండాలి అని చెప్పంటే మనకి ఏమిటి బాగుండాలి? మన శరీరం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి, మన బుద్ధి బాగుండాలి, మన ఆత్మ బాగుండాలి, మన ఆత్మ పరమాత్మతో ఐక్యం చెందే విధంగా తయారవ్వాలి. ఇవన్నిటినీ కలిపి చేసేటటువంటి దే యోగా. యోగం అని చెప్పంటే కలయిక. ఈ కలయికని మనం సాధించాలి. ఆ సాధించడానికి ముందు మన శరీరాన్ని చక్కగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క మనస్సుని తయారు చేయాలి. అందుకోసం ఈ ప్రపంచానికి పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్జీ ఇచ్చినటువంటి యోగా, దాన్ని మనం పతంజలి యోగా అని చెప్పి పిలుస్తాం. అంటే పతంజలి రామ్దేవ్ బాబా గారి ద్వారా ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఓకే సార్. పతంజలి ఋషి అసలు యోగా యొక్క సూత్రాల రూపంలో తయారు చేసింది పతంజలి ఋషి. ఆయన యొక్క బాబా తన సొంత యోగా అని పేరు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోకుండా ఆయన చేసినటువంటిది పతంజలి ఋషి యొక్క గొప్పదనం ఉండాలి అనే ఉద్దేశంతో తన యోగాకి పతంజలి యోగా అని పెట్టారు. సార్, ఇప్పుడు యోగా చేస్తున్నాం కదా, దీనివల్ల బాడీ ఫిట్నెస్ అలాగే ఏమైనా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇక్కడ వెయిట్ లాస్ అనేటటువంటిది జరగడం మొదటి వారం రోజుల్లోనే మొదలవుతుంది. ఓకే సార్. వెయిట్ లాస్ అనేటటువంటిది మాత్రమే కావాల్సినటువంటిది, శరీరానికి సంబంధించినటువంటి బాహ్య అవయవాలు, అంతర్గత అవయవాలు. యోగాకి మిగతా ఫిట్నెస్ వాటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని చెప్పంటే, యోగాలో అంతర్గత అవయవాలకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, మీ కిడ్నీలకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, మీ లివర్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది, మీ యొక్క హార్ట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది, లంగ్స్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇవేవి కూడా బయట వాటిల్లో జరగవు. యోగా తరపున తెలియజేయండి ఏంటంటే, మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో యోగాలో పాల్గొనండి, ఆరోగ్యవంతులు చెయ్యండి, ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన వారుగా కూడా అవుతారు. ఈనాడు ఈ 108 సూర్య నమస్కారాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పరంగాను, ఆనందపరంగాను, కుటుంబపరంగాను మీరు ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. భాస్కరాయ నమః. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్థితి 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 8, 9, 10, 11, 12. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచియే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం మత్తాయ నమః. ఓం భాస్కరాయ నమః.
చప్పట్లు కొట్టుకుంటే అందరికీ ఒకరికొకరు చాలా అద్భుతంగా చేశారు. ఇదో ఇప్పుడు వసంతరాణి గారు వస్తారు. సంవత్సరం చాలా అద్భుతంగా చేశారండి. రెడ్డి గారు, నా పేరు కె పద్మజ. నేను కాకినాడ హిందూ స్పెషల్ స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉదయము మరియు సాయంత్రము 90 మంది సుమారు 90 మంది మహిళలకు ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నాను. చాలా మందికి ఆరోగ్యంగా ఉండడం వల్ల నేను ఈ ముఖంగా మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్పెషల్ ఏంటి సార్ ఈరోజు? ఏమైనా స్పెషల్గా వేరే ప్రోగ్రామ్ అయినా అరేంజ్ చేస్తారా ఏంటి? సూర్యుడు కొన్నాళ్ల పాటు ఉత్తరాయణంలోను కొన్నాళ్ళు దక్షిణాయనంలోను సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. 7 రథాలు ఉన్నటువంటి ఏకచక్ర రథం మీద ఆయన ఊరుగుతాడు. 12 ఆకులు ఉంటాయి ఆ చక్రానికి. 7 గుర్రాలు 7 వారాలు ఉన్నటువంటిది. అంటే మన కాలం అంతా కూడా 7 గుర్రాలు 7 వారాలండి. 7 గుర్రాలు 7 వారాలు అవుతాయి. ఓకే. 12 ఆకులు చక్రానికి. ఓకే. సప్తాశ్వరథమారూఢం ప్రసన్నం ప్రచండం ఆయ్ అని చెప్పి మనం ప్రార్థిస్తాం సూర్యనారాయణమూర్తిని. సూర్యనారాయణమూర్తి మీకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. అందుకని ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అని చెప్పంటారు. భాస్కరుడు ఇస్తాడు. ఎలాగా ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, మొక్కలన్నిటికీ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఆ కిరణజన్య సంయోగ క్రియ జరిగి అవన్నీ కూడా శక్తిని ఇస్తాయి, శక్తిని పొందుతాయి. సూర్యుడి నుంచి, భూమి నుంచి నీటిని పొందుతాయి, ఆహారం తయారు చేస్తాయి. ఆ ఆహారాన్ని మనం తింటాం. ఆ ఆహారాన్ని తిన్న జంతువులను కూడా తింటున్నాం మనం. ఓకే సార్. అందుచేత మనం చేసేటటువంటిది అంతా కూడా మనకి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ప్రదాత. అందుచేత ఈ రథసప్తమిని మనం ప్రతి ఒక్కరూ కూడా కేటాయించుకుని మన యొక్క విధిగా చేస్తే శరీరంలో ఉన్నటువంటి 37 ట్రిలియన్ల కణాలు కూడా ఆరోగ్యవంతమవుతాయి, ఆక్సిజనేట్ అవుతాయి. శరీరానికి ఈ 12 భంగిమల్లోనూ కొన్ని భంగిమల్లో శ్వాసను వెనక్కి లోపలికి ఇలా తీసుకుంటాం, కొన్నిటిల్లో బయటకు వదిలిపెడతాం, కొన్నిటిల్లో శ్వాస నిలిపి ఉంచుతాం. ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగా ప్రక్రియ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా ఇప్పుడు గురువుగారు మనకు చెప్పినట్టుగా, అంటే మన ఉద్యోగరీత్యా ఎన్ని రకాల జాబ్ చేసినా ఎలా చేసినా ఉదయాన్నే కనీసం మినిమం 1 గంట మనం ఈ యోగా కేటాయించినట్లయితే మన పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి గురుగారు మనకి తెలియపరిచారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.